హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బాగున్నారా అందరూ? నేను చాలా బాగున్నాను. ఓకే, ఈరోజు మీకు మంచి రెసిపీ చూపించిపోతున్నాను. అదేంటంటే పప్పుచారు అనమాట. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి కావాల్సిన ఐటమ్స్: పప్పు తీసుకుంటున్నాను, ఒక కప్పు కందిపప్పు. ఇవ్వండి, కడిగి పెట్టుకున్నాను అనమాట. ఒక కందిపప్పు, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, చింతపండు నానబెట్టుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా కొంచెంసేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఇందులో కావాల్సినవి: ఉల్లిపాయలు, ఒక చిన్న ఉల్లిపాయలు 4, టమాటాలు పెద్దవి 2, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, కొత్తిమీర, తాలింపు కావాల్సినవి ఇది ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. ఇవే ఫ్రెండ్స్. వాటరు మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. దీనికి వెరీ సింపుల్. నాకు సాంబార్ కంటే పప్పుచారే బాగా నచ్చుతుంది, టేస్టీగా ఉంటుంది. దీనికి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ వస్తుంది అన్నమాట. అదే మెయిన్ సీక్రెట్. ఓకే, ఇప్పుడు ఇది మనం స్టవ్ వెలిగించుకొని స్టార్ట్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకున్నాము. ఇప్పుడు ఇందులోని పప్పు వేస్తాను. పప్పు అన్నమాట. ఒక కప్పు పప్పుకి క్వాలిటీ ఇవన్నీ సరిపోతాయి అన్నమాట. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు అంటే మేము ఎక్కువ పప్పుచారు చేసుకుంటాము ప్రతి సాటర్డే, మండే అలాగనమాట. చాలా టేస్టీగా ట్రై చేయండి. ఇవ్వండి, వాటర్ పోసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ పప్పు బాగా ఉడకాలన్నమాట. ఇది చిన్న మంట మీద పెట్టేసి పప్పు ఉడికిద్దాము. ఈ పప్పు ఉడికే తర్వాత చింతపండుగా నానబెట్టుకున్నాం కదా, అది బాగా రసం తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పప్పు ఉడుకుతుంది ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, ఇవ్వండి పప్పు ఉడికిపోయింది బాగా. ఇది కొంచెం గరిటెతో మనం ఇలా చేసుకోవాలి, స్మాష్ చేసుకోవాలి. కొంచెం మరీ పూర్తిగా ముద్దగా కాకుండా కొంచెం. ఇవ్వండి ఈ టైప్లోనే. ఓకేనా? ఇప్పుడు ఇందులోని మనం నానబెట్టుకుని చింతపండు వాటర్ వేసుకోవాలి. ఇవ్వండి, ఇందులో బాగా నానింది. ఈ వాటర్ మనం బాగా ఇలాగా వాటర్ వేసుకొని ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చింతపండు అంతా ఇచ్చేసుకొని గుజ్జంతా తీసేయాలి, ఓన్లీ వాటర్ ఉంచుకొని. ఇవంతా తీసాను ఫ్రెండ్స్, ఏమీ లేదు. ఇప్పుడు ఈ వాటర్ ఇందులో వేసుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇవన్నీ వేసుకుంటాం కదా ఐటమ్స్. ఇదిగోండి, పప్పు బాగా కలుపుకోవాలి. అందులో ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ వేసుకుంటాం అన్నమాట. ఇంకా మనము ఇగోండి టమాటాలు, ఉల్లిపాయలు, బెండకాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, మొత్తం ఐటమ్స్ అన్నీ వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఉల్లిపాయలు, టమాటీలు. వాటర్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే బాగా మరగాలి కాబట్టి, ముక్కలు కూడా ఉడకాలి కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఎంత వాటర్ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇదిగోండి, ఇవన్నీ వేసేసి ఉల్లిపాయలు ఇవన్నీ వేసి ఇదిగోండి, ఇందులోని కరివేపాకు.
కరివేపాకు, ఇప్పుడు పసుపు, ఇదిగోండి ఫ్రెండ్స్ పసుపు వేస్తున్నాను. తర్వాత కారం ఒక స్పూను ఫుల్, మన ఇష్టం కారం బట్టి. ఇదిగోండి ఉప్పు ఒక స్పూన్ వేస్తున్నాను. ఉప్పు చూసుకోవాలి, అది ఎక్కువ పట్టచ్చు, అంతే 1.5 వేస్తాను ఫ్రెండ్స్. అన్నీని ఇవి బాగా కలిపేసి ఇది బాగా మరగాలన్నమాట. ఇది ఎంత మరుగుతే అంత టేస్ట్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో పప్పుచారు. ముక్కలు మొత్తం అన్నీ వేస్తాను ఇందులోని. బెండకాయలు, టమాటీలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, మొత్తం ఐటమ్స్ అన్నీ వేస్తాము. వాటర్ పులుపు వేసుకున్నాం కదా, ఇంకొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుంది. పప్పుచారు ఎప్పుడు పలచగా ఉంటే బాగుంటుంది, మరీ ముద్దగా ఉండకూడదు, పలచగా ఉండకూడదు. చూడండి ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది బాగా ఉడకాలన్నమాట. ముక్కలన్నీ బాగా ఉడికితే మంచి ఫ్లేవర్ వస్తుంది, మనకు తెలిసిపోద్ది ఉడికినట్టు. ఇది ఒక 10 మినిట్స్ అలా వదిలేద్దాం ఫ్రెండ్స్. ఇది అలా మరుగుతుంటుంది అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు తాలింపు వేస్తాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ తాలింపు వేస్తాను ఇందులోనే. చూడండి తాలింపు వేసాక ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అండి పప్పుచారు ఎంత బాగా మరుగుతుందో, మంచి స్మెల్ వస్తుంది. ఆహాహాహా ఏం స్మెల్, చాలా బాగుంది ఫ్రెండ్. మొక్కలన్నీ ఉడికిపోయి చూడండి, ఇలాగా అన్నీ ఉడికిపోవాలన్నమాట దగ్గరగా. మంచి స్మెల్, ఆ స్మెల్కే తెలిసిపోద్ది మనకి అది ఉడికిపోయిందని చెప్పి. చూడండి ఇప్పుడు పప్పుచారు అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇది తాలింపు పెట్టేసుకుందాం. ఒక చిన్న దాంట్లో తాలింపు తీసుకొని ఒక 2 చెంచాలు ఆయిల్ వేసాను అందులో. ఇప్పుడు అందులోని తాలింపు పెట్టాలి ఫ్రెండ్స్. పోపులు, ఎండుమిరపకాయలు, ఆవాలు, ఇది వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర ఇవి వేయాలన్నమాట. మంచిగా తాలింపు పెట్టుకోవాలి. ఇదిగోండి జీలకర్ర. ఎంతో టేస్టీగా పప్పుచారు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేసానమాట, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పప్పుచారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బాగా నచ్చుతుంది. నచ్చితే కంపల్సరీ కమెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వంటలు చేసి మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇవ్వండి పప్పుచారు, తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ అ గ్రేట్ వీకెండ్. బాయ్, టేక్ కేర్.